హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 68 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో ఆర్షా సిరికాని తన స్టార్ ఫ్రాగ్మెంట్ తో కంట్రోల్ చేద్దామని అనుకుంటది కదా. అతను ఆల్మోస్ట్ స్టార్ ఫ్రాగ్మెంట్ ని యూజ్ చేయబోతుంది కూడా సిరికా మీద. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన సో ఒక షాడో వచ్చేస్తుంది అండ్ ఆర్షని ఆపేస్తుంది. అండ్ దీంతో ఆర్షకి అర్థమైపోద్ది సుహో కూడా ఇక్కడ ఉండని అండ్ సుహో కూడా త్వరలో ఇక్కడికి వస్తాడని ఆర్షకి అర్థమైపోద్ది. సో అందుకే సుహో ఇక్కడికి వచ్చేలోపు ఆర్ష వాళ్ళు సిరికాని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటారు అండ్ వాళ్ళు వెళ్ళిపోతారు కూడా. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి మన సుహో వచ్చేస్తాడు అండ్ సుహో వచ్చి రాగానే వీళ్ళ మీద అటాక్ వేస్తాడు. బట్ గ్రెంగా సుహోని ఆపుతూ ఉంటాడు అండ్ ఆర్ష వాళ్ళేమో సిరికాని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. అండ్ ఆర్ష పియాకి చెప్తుంది అనమాట గేట్ ని ఓపెన్ చేయమని సో దట్ వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి. అండ్ దాంతో పియా ఏమో గేట్ ని ఓపెన్ చేస్తుంటది అండ్ గైస్ ఆర్ష అనుకుంటది సుహో అంతగానం స్ట్రాంగ్ గా మీ కాదు, తను అంత ఈజీగా డిఫీట్ చేయలేడు గ్రెంగాని అండ్ సేపట్లో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని ఆర్ష అనుకుంటది. బట్ గైస్ అప్పుడే సుహో గ్రెంగానే డిఫీట్ చేస్తాడు అండ్ దాంతో ఆబ్వియస్లీ ఆర్ష చాలా షాక్ అయిపోద్ది. అండ్ తర్వాత సుహో ఆర్షతో అంటాడు సిరికాని వదిలేయని అండ్ పిఏ ఏమో అనుకుంటూ ఉంటది గ్రెంగా ఓడిపోయాడా అని. అండ్ ఆర్ష ఏమో అనుకుంటుంటది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు షాడో మొనార్క్ ఒక ఎయిర్ ఇంత ఫాస్ట్ గా ఇంత స్ట్రాంగ్ అయిపోతాడు అని ఆర్ష అనుకుంటుంటది. అండ్ గైస్ అప్పుడే ఆర్ష సిరికాని అన్కాన్షియస్ షేపింగ్ చేస్తుంది అండ్ దాంతో ఆబ్వియస్లీ సుహో వరి అయిపోతాడు సిరికాకి ఏమో అయిపోయిందేమో అని. బట్ ఆర్ష సుహోతో అంటది నువ్వు ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ మొనార్క్ ఆఫ్ ది ఫ్రాస్ట్ ఒక ఎయిర్ ని పడుకోబెట్టాను అంతే అని ఆర్ష అంటది. అండ్ గైస్ దీంతో సుహో చాలా షాక్ అయిపోతాడు ఎందుకంటే దానికి ఇప్పుడు తెలిసింది కదా దట్ సిరికా మొనార్క్ ఆఫ్ ది ఫ్రాస్ట్ ఒక డిసెండెంట్ అని. సో అందుకే సుహో చాలా షాక్ అయిపోతాడు అండ్ ఆల్సో తను అనుకుంటాడు మొనార్క్స్ అండ్ వాళ్ళ డిసెండెంట్స్ గురించి ఆర్షకి ఎలా తెలిసింది అంటే ఆర్ష కూడా ఒక మొనార్క్ ఒక డిసెండెంట్ అన్నా అని సుహో అనుకుంటాడు. అండ్ తను ఆర్ష వాళ్ళని అడుగుతాడు మీ ముగ్గురు వార్ ఆఫ్ ది మొనార్క్స్ యొక్క సర్వైవర్సా అని. అండ్ దాంతో ఆర్ష అంటది సర్వైవర్సా, మేము సర్వైవర్స్ కాము, మేము ఆ వార్ ఆఫ్ ది మొనార్క్స్ వల్లనే క్రియేట్ అయ్యాము అండ్ మీ ముగ్గురం కూడా నీలాగనే మొనార్క్స్ యొక్క డిసెండెంట్స్ అని ఆర్ష అంటది. అండ్ దాంతో సుహో చాలా షాక్ అయిపోతాడు. బట్ గైస్ అప్పుడే గ్రెంగా మళ్ళీ లెగుస్తాడు అండ్ తను మన సుహో మీద అటాక్ వేస్తాడు. అండ్ దీంతో సుహో చాలా షాక్ అయిపోతాడు అండ్ తను అనుకుంటాడు నా అటాక్ వల్ల గ్రెంగా ఒక 2 చేతులు కూడా విరిగిపోలేదు కదా, బట్ ఎందుకు విరిగిపోలేదు అని సుహో అనుకుంటుంటాడు. అండ్ గైస్ అప్పుడే ఆర్ష కూడా సుహో మీద అటాక్ వేస్తుంది తన ఇన్సెక్ట్స్ తో. అంటే ఇప్పుడు ఈ ఫైట్ 1 vs 2 అయిపోయింది అనమాట. అండ్ ఆర్ష ఈ ఫైట్ లో ఎందుకు జాయిన్ అయింది ఎందుకంటే పియాకి కొంచెం టైం కావాలన్నమాట గేట్ ఓపెన్ చేయాలంటే. సో అందుకే ఆర్ష ఈ ఫైట్ లో జాయిన్ అయిపోయింది. అండ్ గైస్ అప్పుడే సుహో ఒక క్వెస్ట్ అప్డేట్ అయిపోద్ది అండ్ ఇప్పుడు క్వెస్ట్ ఏంటి మొనార్క్స్ యొక్క ఎయిర్స్ ని కనిపెట్టడం అండ్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం యాజ్ కంపానియన్స్. అండ్ గైస్ మొనార్క్స్ యొక్క డిసెండెంట్స్ ఎంతమంది ఉన్నారు 8 మెంబర్స్ అనమాట. అండ్ వాళ్ళలో ముగ్గురిని మన సుహో ఆల్రెడీ తన టీమర్స్ లాగా చేసుకుంటు కదా అండ్ వాళ్ళు ఎవరు గ్రే, ఈసిల్ అండ్ అముత్ అనమాట. అంటే ఇంకా 5 మెంబర్స్ ఉన్నారనమాట. అండ్ వాళ్ళల్లో ముగ్గురు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కదా అండ్ వాళ్ళు ఎవరు ఆర్ష, పియా అండ్ గ్రెంగా. సో వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు మన సుహో తన టీమర్స్ లాగా చేసుకోవాలన్నమాట. అండ్ దీంతో మన సుహో అనుకుంటాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వేరే మొనార్క్స్ యొక్క డిసెండెంట్స్ ని ఇక్కడ కలుస్తా అని సుహో అనుకుంటాడు. అని అప్పుడే పేరు కూడా సుహోతో అంటాడు ఇది మంచిదే కదా యంగ్ మొనార్క్, ఇప్పుడు మనం వీళ్ళ గురించి వెతకాల్సిన అవసరం లేదు, మనం వెతకుండానే వీళ్ళు మనకి ఇక్కడ దొరికేసినారు అని పేరు కూడా అంటాడు. అండ్ దాంతో సుహో అంటాడు ఐ డోంట్ థింక్ సో, వీళ్ళు విల్లింగ్లీ మన టీమేట్స్ అవుతారా అసలు అని సుహో అంటాడు. అండ్ దాంతో బెరుగడు అంటాడు అయితే వాళ్ళు మన టీమేట్స్ అయ్యేంత వరకు నువ్వు వాళ్ళని కొట్టు అని. అండ్ దాంతో మన సుహో అంతే చేద్దామని అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే గ్రెంగా సుహో మీద అటాక్ చేయడానికి వస్తుంటాడు. బట్ ఆఫ్ కోర్స్ వాడు మన సుహో మీద అటాక్ చేయలేకపోతాడు, మన సుహోనే వాడి మీద అటాక్ వేస్తాడు. అండ్ తర్వాత ఆర్ష తన ఇన్సెక్ట్స్ తో సుహో మీద అటాక్ వేస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ మన సుహోకి ఆర్ష ఒక అటాక్ తగలదు. అండ్ గైస్ మన సుహోకి అర్థమైపోతుంది దట్ ఆర్ష ఒక రేంజ్డ్ అటాకర్ అని. సో అందుకే తను ఆర్ష దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. బట్ గైస్ అప్పుడే సుహో వెనకాల ఒక గేట్ ఓపెన్ అవుతుంది అండ్ అట్లా సుహోకి ఆర్ష ఒక అటాక్ తగలేస్తుంది. అండ్ దాంతో ఆబ్వియస్లీ సుహో చాలా షాక్ అయిపోతాడు అటాక్ వెనకాల నుంచి ఎట్లా వచ్చింది అని. అండ్ ఇట్లా చేసింది ఎవరు పియా అనమాట. పియా ఒక ఎబిలిటీయే గేట్స్ ని క్రియేట్ చేయడం అనమాట. అండ్ సుహోకి కూడా అర్థమైపోద్ది పియా ఒక ఎబిలిటీని యూజ్ చేసుకుని ఆర్ష తన మీద అటాక్ చేసింది అని. అండ్ గైస్ అప్పుడే గ్రెంగా మళ్ళీ లేచిపోతాడు. అండ్ దీంతో మన సుహో అనుకుంటాడు వీడి మీద ఎన్నిసార్లు అటాక్ చేసినా సరే వీడికి ఏం కావట్లేదు అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో సిరికాని కాపాడడం చాలా కష్టమే అని సుహో అనుకుంటుంటాడు. బట్ గైస్ అప్పుడే సుహోకి ఒక వాయిస్ వినిపిస్తుంది. అండ్ గైస్ ఈ వాయిస్ ఎవరిది ఈసిల్ అనమాట. అండ్ ఈసిల్ సుహోని అడుగుతుంది నన్ను అండ్ గ్రేని బయటికి రానివ్వు, మేము నీకు హెల్ప్ చేస్తాము అని ఈసిల్ సుహోని అడుగుతుంది. అండ్ దాంతో సుహో అంటాడు వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, మీరు డిఫీట్ చేయలేరు వీళ్ళని అని సుహో అంటాడు. అండ్ దాంతో ఈసిల్ అంటది ఇట్స్ ఓకే ట్రస్ట్ us, we want to be companions who fight alongside you too అని ఈసిల్ అంటది. అండ్ దాంతో సుహో ఇంకా వీళ్ళ హెల్ప్ తీసుకోవాలని అనుకుంటాడు. అండ్ అట్లా తను షాడో డంజన్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ గైస్ అట్లా ఇక్కడికి ఈసిల్ అండ్ గ్రే వచ్చేస్తారు. అండ్ వాళ్ళిద్దరూ ఆర్ష మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే ఆర్ష వీళ్ళ మీద అటాక్ చేసేది తన ఇన్సెక్ట్స్ తో. అండ్ గైస్ ఈ ఆపర్చునిటీ
రెండింటిని యూజ్ చేసుకుని ఆర్ష ఈసిల్ అండ్ గ్రే ని తన టీమేట్స్ లాగా చేసుకోవాలని అనుకుంటది. అండ్ గైస్ ఆర్ష తన ఇన్సెక్ట్స్ తో అటాక్ చేసింది కదా ఈసిల్ అండ్ గ్రే మీద. అండ్ దీంతో సుహో కొంచెం వరి అవుతాడు అనమాట వీళ్ళిద్దరి గురించి. బట్ ఈసిల్ సుహోతో అంటది యంగ్ మొనార్క్ నువ్వు మా గురించి వరి అవ్వకు అని. అండ్ గైస్ అప్పుడే ఈసిల్ అనుకుంటది యంగ్ మొనార్క్ ఇంత స్ట్రాంగ్ ఎనిమిస్ తో ఫైట్ చేస్తుండా, అందుకే యంగ్ మొనార్క్ మమ్మల్ని పిలవట్లేదు ఫైట్ లో తనకి హెల్ప్ చేయడానికి, ఎందుకంటే మేము తనంత స్ట్రాంగ్ కాదు కాబట్టి, అందుకే మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి యంగ్ మొనార్క్ మమ్మల్ని పిలవట్లేదు ఫైట్ లో తనకి హెల్ప్ చేయడానికి, అందుకే మాకు ఇంకా చాలా కోపం వస్తుంది అని ఈసిల్ అనుకుంటది. అండ్ గైస్ అప్పుడే ఈసిల్ ఆర్షక ఇన్సెక్ట్స్ అన్నిటిని కూడా డిఫీట్ చేస్తుంది. అండ్ దీంతో ఆబ్వియస్లీ ఆర్ష చాలా షాక్ అయిపోద్ది. అండ్ గైస్ సడన్ గా ఈసిల్ ఇంతకన్నా స్ట్రాంగ్ గా ఎట్లా అయిపోయిందో తెలుసా గైస్, ఎట్లా అంటే తిను అండ్ గ్రే కలిపి బాండ్ స్కిల్ ని యూజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అయిపోయినారు కాబట్టి బీస్ట్ ఫామ్ లోకి. సో అందుకే ఈసిల్ సడన్ గా అంతకన్నా స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ దీంతో ఆబ్వియస్లీ సుహో చాలా షాక్ అయిపోతాడు వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి బాండ్ స్కిల్ ని యూజ్ చేయగలుగుతున్నారు అని. అండ్ గైస్ అప్పుడే ఈసిల్ సుహోతో అంటది దట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ అని. అండ్ గైస్ అప్పుడే ఈసిల్ డీమన్ స్ట్రైక్ ని యూజ్ చేస్తుంది అండ్ ఆర్ష మీద అటాక్ చేస్తుంది. అండ్ ఆర్ష డాజ్ అయిపోద్ది. బట్ అయినా సరే ఆర్ష చాలా షాక్ అయిపోద్ది ఈసిల్ సడన్ గా ఇంత స్ట్రాంగ్ అయిపోవడంతో. అండ్ గైస్ అప్పుడే ఈసిల్ మళ్ళీ అటాక్ చేస్తుంది ఆర్ష మీద. అండ్ దాంతో ఆబ్వియస్లీ ఆర్ష చాలా షాక్ అయిపోద్ది బట్ తను బ్లాక్ చేసుకుంటది. బట్ గైస్ అప్పుడే ఈసిల్ తన బీస్ట్ ఫామ్ ని డియాక్టివేట్ చేస్తుంది. అండ్ దాంతో గ్రే పరిగెత్తుకొని పియా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అండ్ దాంతో పియా ఏమో భయపడిపోద్ది అనమాట గ్రే తన మీద అటాక్ చేయడానికి వస్తుండు అని. అండ్ తను గ్రేతో అంటుంటది నేను ఫైట్ చేసే మోనార్క్ ని కాదు అని. బట్ అయినా సరే గ్రే పియా దగ్గరికి వస్తుంటాడు. బట్ గైస్ యాక్చువల్ గా అయితే గ్రే పియా దగ్గరికి తన మీద అటాక్ చేయడానికి వెళ్ళట్లేదు, తను సిరికా కోసం వెళ్తున్నాడు అనమాట పియా దగ్గరికి. తను సిరికాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కూడా. అండ్ దీంతో ఈసిలు గ్రేని మెచ్చుకుంటది. అండ్ ఈసిలు సుహోతో అంటది యంగ్ మొనార్క్ మేము సిరికాని కాపాడేసినాము అని. అండ్ దీంతో ఆబ్వియస్లీ సుహో చాలా ఇంప్రెస్ అయిపోతాడు వీళ్ళిద్దరూ మంచిగా బాండ్ స్కిల్స్ ని యూజ్ చేయగలుగుతున్నారు అండ్ మంచిగా కంట్రోల్ చేయగలుగుతున్నారు అని. అండ్ ఆల్సో సుహో వీళ్ళిద్దరితో అంటాడు యూ టూ ఆర్ అమేజింగ్ అని. అండ్ గైస్ అప్పుడే ఆర్ష సుహోతో అంటది బాండ్ స్కిల్స్ ఈ బాండ్ స్కిల్స్ ఓన్లీ నీ సిస్టమ్ లో మాత్రమే ఉంటాయా అని ఆర్ష అంటది. అండ్ గైస్ ఆర్షకి చాలా కోపం వస్తుంటది అనమాట, ఎందుకంటే ఈ బాండ్ స్కిల్స్ తన సిస్టమ్ లో లేవు కాబట్టి. సో అందుకే తనకి చాలా కోపం వస్తుంటది. అండ్ గైస్ అప్పుడే ఆర్ష ఈసిల్ ని స్టాబ్ చేస్తుంది. అండ్ దాంతో ఆబ్వియస్లీ సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే ఆర్ష మన సుహో వాళ్ళతో అంటది మీ ముగ్గురిని నా టీమర్స్ లాగా చేసుకోవాలని నా సిస్టమ్ నాకు ఎట్లాంటి క్వెస్ట్ ఇవ్వలేదు, అంటే మీ ముగ్గురు నాకు అవసరం లేదని నా సిస్టమ్ నాకు చెప్తుంది, అందుకే ఇప్పుడు నేను మీ ముగ్గురిని లేపేస్తాను అని ఆర్ష అంటది. బట్ గైస్ అప్పుడే మన సుహో గ్రెంగానే డిఫీట్ చేస్తాడు. అండ్ దాంతో ఆర్షకి చాలా కోపం వస్తుంది. అండ్ తను మన సుహో మీద అటాక్ చేద్దామని అనుకుంటది. బట్ గైస్ అప్పుడే మన సుహో ఆర్ష మీద కూడా అటాక్ చేస్తాడు. అండ్ తను ఈసిల్ ని కాపాడేస్తాడు. అండ్ తను ఈసిల్ ని హీల్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత సుహో గ్రేకి చెప్తాడు గ్రే నువ్వు ఈసిల్ అండ్ సిరికాని తీసుకుని షాడో రేంజన్ లకి వెళ్ళిపోవని. అండ్ దాంతో గ్రే వాళ్ళిద్దరిని తీసుకుని షాడో రేంజన్ లకి వెళ్ళిపోతాడు. బట్ గైస్ అప్పుడే గ్రెంగా మళ్ళీ లేచిపోతాడు. అండ్ గైస్ పియా ఉంది కదా తను మన సుహో ఒక షాడో రేంజన్ ని గుర్తుపెట్టేసుకుంటది అనమాట. అండ్ దాంతో ఇప్పుడు పియా కూడా మన సుహో ఒక షాడో రేంజన్ ని ఓపెన్ చేయగలదు అనమాట. అండ్ అట్లా తను ఓపెన్ చేస్తుంది మన సుహో ఒక షాడో రేంజన్ ని. అండ్ దాంతో ఆర్ష పియా అండ్ గ్రెంగాకి చెప్తుంది మీ ఇద్దరు షాడో రేంజన్ లకి వెళ్ళండి అండ్ సిరికాని తీసుకుని బయటికి రండి అని. అండ్ దాంతో వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు షాడో రేంజన్ లోకి. అండ్ గైస్ అప్పుడే సుహో ఆర్షని అడుగుతాడు నీ మాటలు బట్టి నాకు అర్థమైంది నువ్వు కూడా సిస్టమ్ ని యూజ్ చేస్తున్నావని, కొంపతీసి నువ్వు మా నాన్న క్రియేట్ చేసిన సిస్టమ్ ని యూజ్ చేస్తున్నావా అని సుహో ఆర్షని అడుగుతాడు. అండ్ దాంతో ఆర్ష అంటది నో నా సిస్టము నీ సిస్టమ్ కన్నా చాలా సూపీరియర్, నా సిస్టమ్ నాకు ముందే చెప్పేసింది ఇక్కడ మొనార్క్ ఆఫ్ ది ఫ్రాస్ట్ యొక్క డిసెండెంట్ ఉంటదని, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. బట్ నువ్వు ఇక్కడికి ఈ డంజన్ ని క్లియర్ చేయడానికి వచ్చావు, అంటే నీ సిస్టమ్ నీకు ముందు చెప్పలేదు ఇక్కడ మొనార్క్ ఆఫ్ ది ఫ్రాస్ట్ యొక్క డిసెండెంట్ ఉంటదని అని ఆర్ష అంటది. అండ్ దాంతో సుహో అంటాడు వాట్ ఏ రిలీఫ్ దెన్ నేను ఇంకా ఈ సిస్టమ్ మా నాన్న నీకు ఇచ్చడేమో అనుకున్నా అని సుహో అంటాడు. అండ్ దాంతో ఆర్ష సుహోతో అంటది నువ్వు నాతో ఇట్లా మాట్లాడుతూ నీ టైం వేస్ట్ ఎందుకు వేసుకుంటున్నావు, నా టీమ్మేట్స్ ఆల్రెడీ నీ షాడో డంజన్ లకి వెళ్ళిపోయినారు అని ఆర్ష అంటది. దాంతో సుహో అంటాడు ఐ డోంట్ కేర్ అని. దాంతో ఆర్ష అంటది అయితే నువ్వు నీ టీమ్మేట్స్ ని అబాండన్ చేస్తున్నావా, నువ్వు కూడా మీ నాన్న షాడో మొనార్క్ లాగానే నువ్వు కూడా నీ గురించి ఆలోచించుకుంటావు వేరే వాళ్ళ గురించి ఆలోచించవు అని ఆర్ష అంటది సుహోతో. అండ్ దాంతో సుహో అంటాడు నేనేం వాళ్ళని అబాండన్ చేయట్లేదు, నేను అసలు వాళ్ళ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు అని సుహో అంటాడు. అండ్ సుహో ఇట్లా ఎందుకు అనడం మీకు తెలుసు కదా గైస్, ఎందుకంటే డంజన్ లో ఎవరన్నారు ఆమూతిగాడు కదా, ఆ ఆమూతిగాడు ఎంతకన్నా స్ట్రాంగ్ గా మీకు తెలుసు కదా గైస్, అందుకే సుహో అట్లా అన్నాడు నేను వాళ్ళ గురించి అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు అని. అండ్ గైస్ తర్వాత ఇంకా ఫైట్ స్టార్ట్ అయిపోతుంది బిట్వీన్ సుహో అండ్ ఆర్ష. అండ్ సుహో ఆర్షతో అంటాడు ఫస్ట్ నువ్వు నీ గురించి వరీ అవ్వని. అండ్ గైస్ వేరే సైడ్ మనం సిరికాని చూస్తాం. అండ్ తను లెగొస్తుంది. అండ్ తను ఆబ్వియస్లీ షాక్ అయిపోద్ది తను ఎక్కడ ఉందా అని. అండ్ గైస్ అప్పుడే మనం గ్రేని చూస్తాం. అండ్ తను గ్రెంగా అండ్ పియాతో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే వీళ్ళ మధ్య ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. బట్ గైస్ అప్పుడే అక్కడికి అమూత్గాడు వచ్చేస్తాడు. అండ్ అమూత్గాడు రావడంతో అందరూ చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ అమూత్గాడు వాళ్ళిద్దరితో అంటాడు ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను, అన్న క్వశ్చన్ యొక్క ఆన్సర్ బట్టి మీ ఇద్దరు బ్రతుకుంటారా లేదా అన్నది నేను డిసైడ్ చేస్తాను, సో అందుకే మీరు కేర్ఫుల్ గా ఆన్సర్ చెప్పండి. అండ్ క్వశ్చన్ ఏంటి మీ వల్లనైనా ఈజీలో ఎట్లా ఇంజూర్డ్ అయిపోయింది అని అమూత్గాడు అడుగుతాడు వాళ్ళిద్దరిని. అండ్ గైస్ ఇట్లా ఈ చాప్టర్ 68 ఎండ్ అయిపోద్ది గైస్. అండ్ గైస్ చాప్టర్ 69 ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, ఎందుకంటే సోలో లెవెలింగ్ వాళ్ళు బ్రేక్ తీసుకోబోతున్నారు
అయిపోతున్నారనమాట. అండ్ ఈ బ్రేక్ ఎప్పుడు అయిపోద్దో మనకి తెలియదు. సో అందుకే మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. కొత్త చాప్టర్ రాగానే నేను వీడియో పెట్టేస్తా. సో అందుకే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.